సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది, రాజకీయంగా ఎవరు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే దానిపైన దాదాపు ఒక 4-5 డజన్ల సర్వే ఏజెన్సీలు రకరకాల రిపోర్ట్స్ని ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఇస్తూనే ఉన్నాయి. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా ఈహా ద్వారా మీ ముందుకు కొన్ని సర్వేలని, ఒక 4-5 సెలెక్టెడ్ సర్వేస్ని, నేను బిలీవ్ చేస్తున్న సర్వేలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈహా టీవీ కానీ నేను కానీ పర్సనల్గా ఎక్కడ సర్వేలు చేయలేదు. ఇవి ఆయా ఏజెన్సీలు ఇస్తున్న సర్వేలు. ఆయా ఏజెన్సీలు ఇస్తున్న సర్వేలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే ఆత్మసాక్షి పేరుతో వచ్చిన సర్వేని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నాగన్న సర్వేని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. రేస్ కంటిన్యూస్గా మన ద్వారా మాత్రమే ఇక్కడ నుంచే రేస్కు సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇప్పటికే 3 రిపోర్ట్స్ మీకు అందించాను. సో తాజాగా మే 8వ తారీఖు వరకు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన రేస్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కనపడుతున్నాయి. రేస్ సంబంధించిన సర్వేలో పార్లమెంటరీ వారీగా చూస్తే ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతాం. ఉత్తరాంధ్ర నుంచి ఈవెన్ ఏ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్ల ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది కూడా రేస్ చెప్తోంది. కొంచెం డీటెయిల్డ్ అయినా సరే దీనిపైన డీటెయిల్గా కాన్స్టిట్యున్సీ వైజ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం పార్లమెంటుకు సంబంధించి ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది, పిరియా విజయ అనేది రేస్ చెప్తోంది. సో ఇక్కడ కంపర, రెడ్డిక, యాదవ, అగ్నికుల క్షత్రియ, కాళింగ, వడబలిజ ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఓటింగు మేజర్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంట ఈ నియోజకవర్గంలో. సో ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓటింగ్ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది అనేది రేస్ చెప్తోంది. ఇక పలాస అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని ఇక్కడ సీదిరి అప్పలరాజు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పల్లి, యాదవ, వడబలిజ, కళింగ, సర్వాస్, కాపు, సవర ఈ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నాయంట. సో టెక్కిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మళ్ళీ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు కనపడుతున్నాయి అనేది రేస్ అంచనా. కాళింగ, యాదవ, కంపర, రెడ్డిక, పల్నాటి వెల్మ, మాల కమ్యూనిటీస్ ప్రధానంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సంబంధించి ఇక్కడ రిజల్ట్ పైన ప్రభావం చూపించే కమ్యూనిటీస్గా చెప్తోంది రేస్. ఇక పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. రెడ్డి శాంతి ఇక్కడ వైసీపీ నుంచి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తోంది. తూర్పు కాపు, గాజుల కాపు, సర్వాస్ కాపు, సవర, మాల, పల్నాటి వెల్మ, యాదవ కమ్యూనిటీసు ప్రధానంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఉన్నాయనేది చెప్తోంది రేస్ సంస్థ. ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని, ఇక్కడ కూడా సేమ్ ఉత్తరాంధ్రకు సంబంధించి సేమ్ కమ్యూనిటీ, సేమ్ సామాజిక వర్గాలు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ సామాజిక వర్గాలు ఎక్కువ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపించవచ్చు అనేది. ఆమదాల వలస నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తోంది. ఇక్కడ స్పీకర్గా పనిచేస్తున్న తమ్మినేని సీతారాం గారు కి ఇబ్బందికరమైన పరిస్థితి అనేది రేస్ సంస్థ చెప్తున్న బట్టి చూస్తే అర్థమవుతుంది. సేమ్ అదే కమ్యూనిటీలు కాపు సామాజిక వర్గం కూడా ఇక్కడ కాస్త ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తోంది మిగతా సామాజిక వర్గాలతో పాటు అని. నర్సన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తోంది. ఇక్కడ కూడా సేమ్ సామాజిక వర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చూపించడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. శ్రీకాకుళం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే శ్రీకాకుళంలో టెక్కిలి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో అలాగే ఆముదల వలస మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను శ్రీకాకుళం పార్లమెంట్లో 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు, 2 చోట్ల తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉన్నాయనేది రేస్ చెప్తోంది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి వస్తే, విజయనగరం పార్లమెంట్కి సంబంధించి వస్తే హెచ్ఎల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చని ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు. సో ఇక్కడ కూడా కాళింగ, తూర్పు కాపు, గాజుల కాపు, కింతల కాళింగ, మాల, కాపు ఈ సామాజిక వర్గాలు కాస్త ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, రాజాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు, తాలే రాజేష్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ సామాజిక వర్గాలు ఉన్నాయి. బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, సేమ్ సామాజిక వర్గాలు. అలాగే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి అనేది రేస్ చెప్తోంది. అలాగే గజపతి నగరంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ అంచనా వేస్తోంది. నెల్లిమర్రలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తోంది. ఇక్కడ జనసేన పోటీ చేస్తోంది కూటమి తరపున. విజయనగరంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తోంది. ఇక్కడ వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. అలాగే అశోక్ గజపతి రాజు కూతురు అదితి
గజపతి రాజు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు రెండోసారి. సో ఆమె ఓడిపోవచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బొబ్బిలిలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, మిగతా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారనేది రేస్ చెప్తుంది. ఇక విశాఖపట్నం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే విశాఖపట్నంలో శృంగవరపు కోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కడుబండి శ్రీనివాసరావు విజయం సాధించవచ్చని, భీమిలిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించవచ్చని, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేది రేస్ చెప్తోంది. ఇక విశాఖపట్నం ఈస్ట్కు సంబంధించి ఇక్కడ కూడా వెలగపూడి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ కూడా సామాజిక వర్గాలు చూస్తే యాదవ, రెడ్డి, వడబలిజ, కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి విశాఖపట్నం ఈస్ట్లో. విశాఖపట్నం సౌత్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని వాసుపల్లి గణేష్ కుమార్, ఇక్కడ కూడా యాదవ, గవర, కాపు, మాల, క్షత్రియ కమ్యూనిటీసు ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశం ఉందని, విశాఖపట్నం నార్త్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కన్నబాబు రాజు విజయం సాధించవచ్చని, ఇక్కడ వడవలిజ, ముస్లిం, వైశ్య, కాపు, యాదవ సామాజిక వర్గాలు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని, విశాఖపట్నం వెస్ట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ విజయం సాధించవచ్చని, కాపు, గవర, మాల, రెడ్డి సామాజిక వర్గాలు ప్రధానంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి. గాజువాకలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ మంత్రి అమర్నాథ్ ఓడిపోవచ్చు అనేది రేస్ వేస్తున్నంచిన, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు. పల్లా శ్రీనివాసరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకు అవకాశం ఉంది అనేది రేస్ చెప్తుంది. మొత్తంగా విశాఖపట్నం పార్లమెంట్లో 3 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. విశాఖపట్నం పార్లమెంట్లో 4 వైసీపీ, 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు. ఇక అరకు పార్లమెంటుకు సంబంధించి చూస్తే అరకు పార్లమెంట్లోని కురుపాంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి విజయం సాధించవచ్చని, పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగారావు విజయం సాధించవచ్చని, అలాగే సాలూరులో వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం పీడక రాజన్న ద్వారా విజయం సాధించవచ్చని, అరకు వ్యాలీలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని లింగం మత్స్యలింగం, అలాగే పాడేరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు విజయం సాధించవచ్చని, అలాగే రంపచోడవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు. ధనలక్ష్మి అక్కడ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఆమె విజయం సాధించవచ్చు అనేది రేస్ వేస్తున్న మొత్తంగా అరకు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది రేస్ వేస్తున్న అంచనా. ఇక అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పార్లమెంట్ నియోజకవర్గం, అనకాపల్లి పైన చాలా ఆసక్తి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని చోడవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కరణం ధర్మశ్రీ విజయం సాధించవచ్చని, అలాగే మాడుగులలో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గారి కుమార్తె విజయం సాధించవచ్చని, సో అలాగే అనకాపల్లిలో జనసేన అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఇక్కడ కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఆయన విజయం సాధించవచ్చని, పెందుర్తిలో కూడా జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించవచ్చని, యలమంచిలిలో కూడా జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించవచ్చు అనేది రేస్ వేస్తున్న అంచనాగా కనపడుతోంది. సో అలాగే ఇదే పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇక్కడ ఓడిపోవచ్చు, కంబాల జోగులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా. నర్సీపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు, చింతకాయల అయ్యన పాత్రుడు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తుంటే, మిగతా అన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం కనబడుతోంది. 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, మిగతా చోట్ల జనసేన, టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా రేస్ సంస్థ అంచనా వేస్తుంది. అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ శాతం విజయం సాధించబోతున్నారు. ఇక కాకినాడ పార్లమెంటుకు సంబంధించి చూస్తే, కాకినాడ పార్లమెంట్లో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని, ఇక్కడ కూడా సామాజిక వర్గాలు ఒకసారి చూస్తే కాపు, యాదవ, మాల, కొప్పుల వెలమ, వడబలిజ ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. పత్తిపాడులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వరపుల సుబ్బారావు విజయం సాధించవచ్చని, ఇక్కడ కూడా కాపు, మాల, యాదవ, తెలగ, కొప్పుల వెలమ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ చెప్తోంది. కాపు, మాల, శెట్టిబలిజ, వడబలిజ సామాజిక వర్గాలు ఇక్కడ చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లుగా రేస్ చెప్తోంది. ఇక కాకినాడ రూరల్కి సంబంధించి జనసేన అభ్యర్థి పంతం నానాజీ విజయం సాధించవచ్చని, అలాగే టీడీపీ అభ్యర్థి పెద్దాపురంలో చిన్నరాజప్ప మాజీ హోంమంత్రి విజయం సాధించవచ్చని, కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించవచ్చని, జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను
3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా 4 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనే విషయం అర్థమవుతుంది. రైట్, కాకినాడ తర్వాత అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం చూస్తే అమలాపురం పార్లమెంటు పరిధిలో రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ విజయానికి అవకాశం ఉంది అని ఈ నియోజకవర్గంలో మనం ఒకసారి కమ్యూనిటీస్ చూస్తే శెట్టి బలిజ, కాపు, మాల, మాదిగ, కమ్మ సామాజిక వర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రామచంద్రాపురంలో గెలవచ్చని, ముమ్మడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ వైసీపీ అభ్యర్థి ఉంటే దాట్ల సుబ్బరాజు టీడీపీ అభ్యర్థి ముమ్మడివరంలో విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తుంది. మాల, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ, కాపు, మాదిగ సామాజిక వర్గాలు ఇక్కడ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇక అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, ఇక్కడ మంత్రి విశ్వరూప్ ఓడిపోతారు అనేది రేస్ వేస్తున్న అంచనా. ఇక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి విజయం సాధించవచ్చు. అలా వరప్రసాద్ ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పి గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వేణుగోపాలరావు విజయం సాధించవచ్చు అని, అలాగే కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి విజయం సాధించవచ్చు అని, మండపేటలో తోట త్రిమూర్తులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తుంది. మొత్తంగా అమలాపురం పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల విజయం సాధిస్తే 4 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా కనపడుతోంది. ఇక నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గం రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్లో పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను ఆనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సతీ సూర్యనారాయణ రెడ్డి గారు విజయం సాధించవచ్చని, అలాగే రాజానగరంలో జక్కంపూడి రాజా విజయం సాధించవచ్చని, అలాగే రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ మార్గాని భరత్ విజయం సాధించవచ్చని, రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి గారు విజయం సాధించవచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి అని, ఇక్కడ చెన్నుబైన వేణుగోపాలకృష్ణ గారు మంత్రి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కొవ్వూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి తలారి వెంకట్రావు విజయం సాధించవచ్చని, అలాగే నెడదవోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు విజయం సాధించవచ్చని, గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత విజయం సాధించవచ్చు అనేది రేస్ వేస్తున్న అంచనాగా కనపడుతోంది. సో మొత్తంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అని, సో ఒక చోట మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి గారు మాత్రమే గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. రేస్ అంచనా ప్రకారం రాజమండ్రి కూటమికి కాస్త ఇబ్బందిగా ఉంది అనేది అర్థమవుతుంది. ఇక నర్సాపురం పార్లమెంటుకి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆచంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు విజయం సాధించే అవకాశం ఉంది అని, పాలకొల్లులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించే అవకాశం ఉందని, నర్సాపురంలో జనసేన జనసేనకు సంబంధించిన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని, భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించే అవకాశం ఉందని, ఉండిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అని, సో తణుకులో వైసీపీ అభ్యర్థి కార్మూరి వెంకట నాగేశ్వరరావు విజయం సాధించే అవకాశం ఉందని, తాడేపల్లిలో జనసేన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్న సర్వేగా కనపడుతోంది. రేస్ అంచనా ప్రకారం నర్సాపురం పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. 3 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. పాలకొల్లు, నర్సాపురం, అలాగే తాడేపల్లిగూడెంలో కూటమికి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఉంటే, తణుకు, ఉండి, అలాగే భీమవరం, ఆచంట ఈ 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది రేస్ సంస్థ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే. ఇక ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే, ఏలూరు పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఉంగటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, న్యూజివీడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఈవెన్ కైకలూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అని. సో ఏలూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనే విషయం రేస్ సంస్థ చెప్తున్న సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రేస్ అంచనా ఇది. రేస్ మే 8వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన వేసిన అంచనా ప్రకారం ఏలూరు పార్లమెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. ఇక రైట్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గన్నవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని, గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని,
పెడనలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, అవనిగడ్డలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, పామరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని, పెనమలూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా. సో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధించవచ్చు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో. సో మిగతా 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని. గన్నవరం, పెనమలూరు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కనపడుతున్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా, మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా కనపడుతుంది. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ విజయం సాధించవచ్చు అని, విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి షేక్ ఆసిఫ్ విజయం సాధించవచ్చు అని, విజయవాడ సెంట్రల్లో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం సాధించవచ్చు అని, విజయవాడ ఈస్ట్లో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయం సాధించవచ్చు అని, మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ విజయం సాధించవచ్చు అని, నందిగామలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు విజయం సాధించవచ్చని, జగ్గయ్యపేటలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను విజయం సాధించవచ్చని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ మైలవరంలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనా కనబడుతుంది. సో విజయవాడ చాలా కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గం. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది రేస్ సంస్థ చెప్తున్న మాటగా కనపడుతుంది. ఇక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే గుంటూరులో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సో మంగళగిరిలో టీడీపీకి స్వల్ప ఆధిక్యత ఉంది అనేది రేస్ సంస్థ వేస్తుంది. సో నారా లోకేష్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఈ రేస్ సంస్థ తాజా రిపోర్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గడిచిన రిపోర్ట్లో రేస్ సంస్థ చెప్పింది పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ గెలవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే అవకాశం ఉందని. బట్ ఈ సర్వేలో పవన్ కళ్యాణ్ కాస్త స్మాల్ ఎడ్జ్ కనపడుతుంది. సేమ్ టైం మంగళగిరిలో నారా లోకేష్ కూడా స్వల్ప ఎడ్జ్ కనపడుతుంది అనేది రేస్ చెప్తున్న మాట. ఇక పొన్నూరులో టీడీపీ అభ్యర్థికి దూలిపాల నరేంద్ర కుమార్కి అవకాశం కనపడుతోంది. వైసీపీ అభ్యర్థి తెనాలిలో విజయం సాధించవచ్చని. సో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2 ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓటమి తప్పదు అనేది రేస్ వేస్తున్న అంచనా, రేస్ దగ్గర ఉన్న సమాచారం. ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, అలాగే గుంటూరు వెస్ట్లో విడుదల రజని విజయం సాధించబోతున్నారని, గుంటూరు ఈస్ట్లో కూడా నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించబోతున్నారని. మొత్తంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో విజయం సాధిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనాగా కనపడుతుంది. సో గుంటూరులో తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టుగానే చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఇక్కడ సీట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది గుంటూరు పార్లమెంట్ పరిధిలో. ఇక నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో చూస్తే పెద్దకూరపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని నంబూరు శంకర్రావు, అలాగే చిలకలూరుపేటలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు ప్రతిపాటి పుల్లారావు అని, నర్సరావుపేటలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని సో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు కన్నా లక్ష్మీనారాయణ అని, వినుకొండలో వైసీపీ అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. గురజాలలో టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. మాచర్లలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా గుంటూరు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ 3 చోట్ల విజయం సాధించే అవకాశం ఉన్నట్టు రేస్ చెప్తుంటే 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనాగా కనపడుతుంది. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. బాపట్ల పరిధిలోని వేమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చని, రేపల్లిలో టీడీపీ విజయం సాధించవచ్చని, బాపట్లలో వైసీపీ విజయం సాధించవచ్చని, పర్చూరులో టీడీపీ విజయం సాధించవచ్చని, అద్దంకిలో టీడీపీ విజయం సాధించవచ్చని, సో అలాగే చీరాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. దాంతోపాటు సంతనూతలపాడులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు అనేది రేస్ సంస్థ చెప్తున్న మాట. సో మొత్తంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల, తెలుగుదేశం పార్టీ 3 చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తుంది. ఇక ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్పై చాలా పెద్ద చర్చ జరిగింది. ఇక్కడ సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనూహ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ విజయం సాధించవచ్చని, దర్శిలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ విజయం సాధించవచ్చని, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించవచ్చని, కొండెపిలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ విజయం సాధించవచ్చని, మార్కాపురంలో అన్నా రాంబాబు విజయం సాధించవచ్చని, అలాగే గిద్దలూరులో వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి విజయం సాధించవచ్చని, కనిగిరిలో కూడా నారాయణ యాదవ్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. సో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ చెప్తున్న మాట. పశ్చిమ ప్రకాశంలో కూడా వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది అనేది
రేస్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక నంద్యాల పార్లమెంట్కి ఒకసారి చూస్తే మనం రాయలసీమలోకి ఎంటర్ అవుతున్నాం. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నందికొట్కూరులో వైసీపీ, పాణ్యంలో వైసీపీ, నంద్యాలలో వైసీపీ, బనగానేపల్లిలో టీడీపీ కాస్త ఎడ్జ్ ఉన్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది. అలాగే దోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తుంది. మొత్తంగా నంద్యాల పార్లమెంటు పరిధిలో ఒక్క బనగానపల్లి మినహా మిగతా అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కర్నూలు అసెంబ్లీలో టీడీపీ, పత్తికొండ అసెంబ్లీలో టీడీపీ, కొడుమూరులో వైసీపీ, ఎమ్మెగనూరులో వైసీపీ, మంత్రాలయంలో వైసీపీ, ఆదోనిలో వైసీపీ, ఆలూరులో వైసీపీ, 5 చోట్ల 5 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 2 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. మొత్తంగా కర్నూలు పార్లమెంట్లో 5 వైసీపీ, 2 టీడీపీకి ఎడ్జ్ ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. ఇక అనంతపూర్ పార్లమెంట్కి సంబంధించి చూస్తే అనంతపూర్లో కూడా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉండొచ్చు అనేది అంచనా. అనంతపూర్లో రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉరవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పయ్యావుల కేశవ్ గారు గడిచిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. టీడీపీ రాయలసీమలో గెలిచిన 3 సీట్లలో ఒకటి, బట్ అక్కడ ఆయన ఈసారి ఓడిపోవచ్చు అనేది రేస్ చెప్తోంది. గుంతకల్లో వైసీపీ గెలవబోతుందని, తాడిపత్రిలో వైసీపీ గెలవబోతుందని, సింగనమల్లో టీడీపీ అభ్యర్థికి అవకాశం కనపడుతోందని, సో అనంతపురం అర్బన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అవకాశం కనపడుతుంది అనేది రేస్ చెప్తోంది. దాంతోపాటుగా మరొక అసెంబ్లీ నియోజకవర్గం ఈ పార్లమెంట్కి సంబంధించి అనంతపురం పార్లమెంట్కి సంబంధించి కళ్యాణదుర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తోంది. మొత్తంగా ఒక సింగనమల మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ వేస్తున్న అంచనా. పోయినసారి అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉరవకొండ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది, మిగతా అన్ని చోట్ల వైసీపీ గెలిచింది. ఈసారి కూడా సింగనమల మాత్రం టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది, మిగతా అన్ని చోట్ల వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది అనేది రేస్ చెప్తోంది. ఇక హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని రాప్తాడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, మడకసిరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది రేస్ వేస్తున్న అంచనా. ఇక హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తోంది. దాంతోపాటు పెనుకొండలో కూడా టీడీపీ అభ్యర్థికి ఉషా శ్రీచరణ్ అక్కడ ఓడిపోవచ్చు, సవిత అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆమెకు అక్కడ అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. దాంతోపాటు పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి, ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి, కదిరిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది రేస్ వేస్తున్న అంచనా. మొత్తంగా హిందూపూర్ పార్లమెంటు పరిధిలో హిందూపూర్ అలాగే పెనుకొండ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం కనపడుతుంది. మిగతా చోట్ల 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని, పెనుకొండలో కూడా టీడీపీ అభ్యర్థికి చాలా తక్కువ మార్జిన్ మాత్రమే ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా. రేస్ గతంలో ఇచ్చిన దాని ప్రకారం కొన్ని టఫ్ ఫైట్స్ కూడా ఇచ్చారు, బట్ ఈసారి ఆ టఫ్ ఫైట్లను కూడా లేకుండా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది గెలుపు ఓటమి మాత్రమే అంచనా వేశారు. కాబట్టి బహుశా అది టీడీపీకి ఎడ్జ్ ఉన్న నియోజకవర్గాల జాబితాలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక కడప పార్లమెంటుకు సంబంధించి చూస్తే కడప పార్లమెంటు పరిధిలోని బద్వేల్లో వైసీపీ, కడపలో వైసీపీ, పులివెందుల్లో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, ప్రొద్దుటూరులో టీడీపీ, మైదుకూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా. మొత్తంగా కడప పార్లమెంటు పరిధిలో గడిచిన ఎన్నికల్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అక్కడ ఒక స్థానాన్ని కోల్పోవచ్చు అనేది రేస్ చెప్తున్నమాట. ఇక మరొక అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి మనం ఒకసారి చూస్తే నెల్లూరు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరులో వైసీపీ విజయం సాధించవచ్చని, కావలిలో వైసీపీ విజయం సాధించవచ్చని, ఆత్మకూరులో వైసీపీ విజయం సాధించవచ్చని, కొవ్వూరులో టీడీపీకి లిటిల్ ఎడ్జ్ ఉందని, నెల్లూరు సిటీలో టీడీపీకి ఎడ్జ్ ఉందని, నెల్లూరు రూరల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని, ఉదయగిరిలో వైసీపీకి ఎడ్జ్ ఉందనేది రేస్ చెప్తున్నమాట. సో మొత్తంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీకి 2 చోట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 చోట్ల విజయావకాశాలు ఉన్నాయనేది రేస్ చెప్తున్నమాట. టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్న స్థానాల్లో కొవ్వూరు అలాగే నెల్లూరు సిటీ ఉన్నాయి. వైసీపీ గెలిచే స్థానాల్లో కందుకూరు, కావలి, ఆత్మకూరు అలాగే నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నట్టుగా రేస్ చెప్తుంది. ఇక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి ఎక్కడ విజయావకాశాలు ఉన్నాయో చూద్దాం. ఒకసారి తిరుపతి పార్లమెంటు పరిధిలోని సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సుల్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని, సత్యవేడ్లో టీడీపీ అభ్యర్థికి కొంత ఎడ్జ్ కనపడుతుంది అనేది
రేస్ చెప్తున్నమాట. రేస్ వేస్తున్న అంచనా ప్రకారం తిరుపతి పార్లమెంటు పరిధిలోని 6 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, ఒక చోట టీడీపీ అభ్యర్థికి కాస్త ఎడ్జ్ ఉంది. ఆ టీడీపీ అభ్యర్థికి ఎడ్జ్ ఉన్న నియోజకవర్గం సత్యవేడిగా చెప్తున్నారు. ఇక్కడ టీడీపీకి రెబల్ ఉన్నాడు. నిజానికి టీడీపీ నుంచి ఇక్కడ రెబల్ అభ్యర్థి కూడా ఉన్నారు. బట్ అక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తుంటే మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. సో రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేటలో వైసీపీ, కోడూరులో వైసీపీ, రాయచోట్లో వైసీపీ, తంబలపల్లిలో వైసీపీ, పీలేరులో వైసీపీ, మదనపల్లిలో వైసీపీ, పొంగనూరులో వైసీపీ. మొత్తం అన్ని స్థానాలు కూడా రాజంపేట పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తున్నమాట. ఇక చిత్తూరు పార్లమెంటుకి సంబంధించి ఒకసారి చూస్తే చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, నగిరిలో టీడీపీ అభ్యర్థి, గంగాధర నెల్లూరులో వైసీపీ అభ్యర్థి, చిత్తూరులో వైసీపీ అభ్యర్థి, పూతలపట్టులో వైసీపీ అభ్యర్థి, పలమనేరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. దాంతోపాటు కుప్పం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు అని 175వ నియోజకవర్గం. సో బ్లాస్టింగ్ రిజల్ట్గా దీన్ని చూడాలి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నది ఒకే ఒకటి. నగరిలో గెలవబోతోంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేది రేస్ వేస్తున్న అంచనా, రేస్ చెప్తున్నమాట. సో మీరు అందరూ ఎదురు చూస్తుంది కాన్స్టెన్సీలోకే ఎక్కడ మొత్తం నంబర్ చెప్పండి అని కదా. సో నంబర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 నుంచి 128 స్థానాల్లో విజయం సాధించవచ్చు అనేది రేస్ ఫైనల్గా చెప్తున్నమాట. 123 to 128 రేస్ ఇస్తున్న నంబర్. ఇక కూటమికి సంబంధించి 47 నుంచి 52 స్థానాలు వాళ్ళు విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తున్నమాట. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది అనే దానిపైన బాగుంది అని 55% మంది, అసలు బాగోలేదు అని 14% మంది, పర్వాలేదు అని 23.30 మంది, చెప్పలేమని 4.90 మంది చెప్పారట. ఇంకా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు అని అడిగితే 61.20% జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది అని, 31.50% చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందని, ఇతరులు అని 7.30% చెప్పారు అనేది. సో చాలా వేరియేషన్ కనపడుతోంది ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే దానికి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్లో. సో ఓట్ షేర్ ఒకసారి చూస్తే ఓట్ షేర్ చాలా ఇంపార్టెంట్. ఓట్ షేర్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు 49.80% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతోంది. 8 మే 2024 నాటికి వేసిన అంచనా ఇది. ఇక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 45.3% ఓట్లు రాబోతున్నాయని, అదర్స్కి 2% ఓట్లు రాబోతున్నాయని, కాంట్ సే అని 2.9% చెప్తున్నారు అనేది రేస్ చెప్తోంది. ఇది ఇంట్రెస్టింగ్ నెంబర్ 2.9%. ఇంకా ఎలక్షన్కి 2 రోజుల ముందు కూడా మేము ఇంకా చెప్పలేము అంటున్నారంటే దే ఆర్ హైడింగ్ సంథింగ్. ఎవరికి వేస్తున్నామో బయటపడి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారో, బట్ చెప్పకుండా దాస్తున్నారో. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, ఏపీలో సైలెంట్ ఓటింగ్ పైన టెన్షన్గా ఉన్నాయి పార్టీలని. సో 2.9% అంటే చాలా పెద్ద నెంబర్ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇంత నేరో ఫైట్లో. 45.3 కూటమి, 49.8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే దాదాపు 4.5% వేరియేషన్ రెండు పార్టీల మధ్య కనపడుతుంది. వేరేజ్ ఆల్మోస్ట్ 3% ఇంకెవరికి ఓట్లేస్తారో చెప్పని పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఆల్మోస్ట్ 2.9% ఓటింగు కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద రిజల్ట్. ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ వైజ్గా చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 7 ఇటికి గాను 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల జనసేన టీడీపీ కూటమి. విజయనగరంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను విజయనగరం పార్లమెంట్ పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలకు గాను 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల కూటమి. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల కూటమి. అరకు పార్లమెంట్ పరిధిలో 7కి 7 వైసీపీ. కాకినాడ పార్లమెంట్ పరిధిలో 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల కూటమి. అమలాపురం పార్లమెంట్ పరిధిలో 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల కూటమి. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల కూటమి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7కి 7 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల కూటమి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి. గుంటూరు పార్లమెంట్ పరిధిలో 3 చోట్ల వైసీపీ, 4 చోట్ల కూటమి. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల కూటమి. బాపట్ల పార్లమెంట్ పరిధిలో 4 చోట్ల వైసీపీ, 3 చోట్ల కూటమి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మొత్తం వైసీపీ 7కి 7. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల కూటమి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి.
చిత్తూరు పార్లమెంటు పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి. రాజంపేట పార్లమెంటు పరిధిలో 7 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కడప పార్లమెంటు పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి. కర్నూలు పార్లమెంటు పరిధిలో 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల కూటమి. నంద్యాల పార్లమెంటు పరిధిలో 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల కూటమి. హిందూపూర్ పార్లమెంటు పరిధిలో 5 చోట్ల వైసీపీ, 2 చోట్ల కూటమి. అనంతపురం పార్లమెంటు పరిధిలో 6 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి. మొత్తంగా 175 స్థానాలకు గాను 128 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 47 చోట్ల టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఎజెండాగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నమ్ముకుని వెళ్తుంది. మేనిఫెస్టో సాచ్యురేషన్కి రీచ్ అయిందా లేదనేది చూసిన కోటేంటి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న క్యాంపెయిన్ని ప్రజలు బిలీవ్ చేశారు అనేది సర్వేని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దాంతోపాటుగా విశ్వసనీయత అనే పాయింట్ కూడా ప్రధానమైన పాత్ర పోషించినట్లుగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున హామీలు కూటమి వైపు నుంచి ఇచ్చినప్పటికీ పెద్ద హామీలు ఏవి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన విశ్వాసం చూపిస్తున్నారు అంటే సో ఆయన చెప్పింది చేస్తారనే ఒక క్రెడిబిలిటీ ప్రజలలో ఉంది అనే దానికి ఒక నిదర్శనంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా ఎన్నికలకు ముందు రేస్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఇది. ఫైనల్ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అని. అయితే 2.9% ఓటింగ్ ఇంకా వేరియేషన్ ఉంది అని చెప్తున్నారు. 4.5% చేంజ్ రెండు పార్టీల కూటమికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వేరియేషన్ ఉంది. సో ఈ 3% వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి పడితే రిజల్ట్లో కొంత చేంజ్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా అధికారంలోకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట.